వస్తుంది అని అంటే, ఒకటి ప్రార్థన కలిగిన వారు ధైర్యంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రార్థన పరులు ధైర్యంగా ఉంటారు. ఎవరి జీవితంలో అయితే ఎక్కువ ప్రార్థన ఉంటుందో, దినమునకు 3 గంటలు 2 గంటల సేపు ప్రార్థన కలిగి ఉంటారో, వారి జీవితంలో అద్భుతమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఏ ఒక్క జీవితంలో అయితే దినమునకు 2 గంటలు కాదు కదా, కనీసం 2 నిమిషాల ప్రార్థన ఉండదో, వారు ప్రతి చిన్నదానికి ఎలా ఉంటారో తెలుసా, పిరిగి పడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడు, నీ జీవితంలో ప్రార్థన ఉందా? దినమునకు ఎన్ని గంటలు చేస్తున్నావు? ఒక విశ్వాస దినమునకు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలో తెలుసా? 3 గంటలు ప్రార్థన చేయాలి. ఎన్ని గంటలు చేయాలి? 3 గంటలు ప్రార్థన చేస్తేనే నువ్వు శత్రువుని జయించగలవు. 3 గంటలు ప్రార్థన చేస్తేనే నీవు ఆరోగ్య పరిస్థితులను జయించగలవు. 3 గంటలు ప్రార్థన చేస్తేనే ఒక ఆత్మకు నువ్వు దేవుని గురించి చెప్తే క్రియ జరుగుద్ది. నువ్వు ఏ మాత్రము కూడా ప్రార్థన జీవితాన్ని లేకుండా నువ్వు ఎవరికి ఎన్ని చెప్పినా బూడిదలో పోసినా పన్నీర్ లాగే ఉంటుంది.